క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలను తెలియజేస్తూ ఉన్నాం. మరి ఒకసారి క్రీస్తు శిలువ శ్రమల ధ్యానాల్లో మరి ఒక దినము దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 60, 61, 62 వచనాలను ధ్యానం చేసుకుందాం. అందుకు పేతురు, పోయి నీవు చెప్పినది నాకు తెలియదు అనెను. అతడింకను మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగునను అనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినములోనికి మమ్మల్ని నడిపించారు, మీకు వందనాలు. ప్రత్యేకించి ఈ యొక్క దినమంతయు నీ కృపకరుణ కటాక్షముల మేడలు ఉంచండి. ప్రత్యేకించి ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగము మా హృదయాల్లో మీరే బోధించుమని, నేర్పించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దైవజనమ, మనము శిలువ శ్రమల ధ్యానాల్లో 27వ రోజులోనికి మనం వచ్చినాం. ఈరోజు వాక్యమునకు సంబంధించి పేతురు, తన యొక్క శిష్యుడైనటువంటి పేతురు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి పేతురు అంతకంటే ముందు ఆయన ఏం చేస్తారంటే, పస్కా పండుగలో చివరి పస్కా భుజించినప్పుడు ప్రభువు చెప్తాడు, ఈరోజు మీరందరూ కూడా పడతారు అని చెప్పినప్పుడు, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను అని పేతురు ప్రత్యుత్తరం ఇస్తాడు. అయితే పేతురు యొక్క జీవితాన్ని కనుక మనందరికీ తెలుసు. మొదటి నుండి, ప్రారంభం నుండి కూడా ప్రభుతో సన్నిహితంగా ఉంటాడు. పేతురు ఒడిదుడుకుల మధ్యలో ఉంటాడు. అందరూ అందుకనే దుడుకు పేతురు అని మాట్లాడతారు చాలామంది. కానీ పేతురు యొక్క జీవితము ముందు ఎలా ఉన్నప్పటికీ కూడా పేతురు యొక్క అంతం మాత్రం అద్భుతమైనటువంటి అంతము. ఎందుకంటే పేతురు యేసుక్రీస్తు ప్రభువు నిలువుగా సిలువ వేశారు కాబట్టి ఆ నిలువుగా సిలువ వేయడానికి నేను ఏమాత్రము పాత్రుడను కాను, అంతటి యోగ్యుడను నేను కాను, కాబట్టి నన్ను తలక్రిందులుగా సిలువ వేయము అని ఆయన మాట్లాడతాడు. కాబట్టి పేతురు పరిణితి చెందినటువంటి పేతురుగా మనకి ముగింపులో కనిపిస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం ఈరోజు లేఖనాన్ని మాట్లాడుకుంటూ 61వ వచనంలో, అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూసిన గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను 3 సార్లు నన్ను ఎరుగవు అని చెప్తావు అని ప్రభు తనతో చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఈరోజు ప్రేమైనటువంటి దైవజనమ, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది పేతురు జీవితంలో నుండి. పేతురు తన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ 3.5 సంవత్సరములు ప్రభుతో తిరిగి కలిసినటువంటి అనుభవం, కలిసి సహవాసము, కలిసి ప్రయాణము, అన్ని విషయాల్లో కూడా ప్రభు దగ్గరగా ఉన్నాడు. ఇంకా ఒకానొక సందర్భంలో పేతుర్ని యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని పోయి రూపాంతర కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందినటువంటి ఆ పరిస్థితులు కన్నులారా చూస్తాడు. అక్కడ దేవుడు పరలోక సింహాసనంలో నుండి శబ్దము, ఒక అద్భుతమైనటువంటి శబ్దము, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి పేతురు మనకు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి అక్కడ రూపాంతరం పొందిన తర్వాత పేతురు అంటాడు, ప్రభువా, మనం ఇక్కడ ఉండటం మంచిది, నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల మనం కట్టుకుందాం, ఇక్కడ ఉందాం అని అంటాడు. అయితే దేవుని యొక్క చిత్తం అది కాదు కదా. అందుకని ఆకాశము తెరవబడినటువంటి స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి. కాబట్టి ఆ మాట వినమని పరలోక సింహాసనంలో నుండి ఆ మాట్లాడినటువంటి స్వరమును విన్నటువంటి పేతురు కావచ్చు, యోహాను కావచ్చు, యాకోబు కావచ్చు, ఆ స్వరాన్ని, దేవుని యొక్క స్వరాన్ని ప్రత్యక్షంగా డైరెక్ట్గా విన్నటువంటి ఆ విషయాన్ని కూడా పేతురు ఏం చేస్తున్నాడు, చివరిలో భయంలో ఏం చేస్తున్నాడంటే దాన్ని వదిలిపెట్టేశాడు. యేసుక్రీస్తు ప్రభువుతోటి ఉన్నటువంటి సహవాసం కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువుతోటి ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా ఎంతో సాన్నిహిత్యంగా మెలిగినటువంటి పేతురు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రభు కొరకు ప్రత్యేకంగా తన జీవితాన్ని మలుచుకున్నటువంటి పేతురు చివరికి వచ్చేసరికి ఏమైపోతా ఉంది, నీవు నన్ను ఎరుగని 3 సార్లు అంటావు అన్నప్పుడు, ఎవరు అభ్యంతరపడకపోయినా నేను అభ్యంతరపడిన అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తే ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 58వ వచనంలో, మత్తయి సువార్త 56:58వ వచనంలో ఇటు విధంగా రాయబడి ఉంది, పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు ఆయనను దూరము నుండి వెంబడించి
లోపలికి పోయి దీని అంతము ఏమవునో చూడవలనని బంట్రౌతులతో కూడా కూర్చుండెను. కాబట్టి ఆ పేతురు గారు ఏం చేస్తున్నాడంటే, అక్కడ ఉన్నటువంటి భయాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏం చేశాడు, వెనక్కి తిరిగి వెళ్ళలేదు. కానీ దీని అంతం ఏమవుతుందో చూడాలి కాబట్టి ప్రభువుని వెంబడించాడు. చివరి సమయంలో కూడా దీని అంతం ఏముందో చూద్దాం, కానీ శ్రమలు వాటిని తీసుకోవడానికి రాలేదు. కానీ ప్రభువుకి ఏం జరిగిద్దో చూద్దామని చెప్పేసి అనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 58వ వచనం, అంతట కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురు వారి మధ్యలో కూర్చున్నాడు. ప్రభువుతో ఉండవలసినటువంటి పేతురు భయం కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ప్రభువుతో ఉండవలసినటువంటి పేతురు ఎవరితో ఉన్నాడు? బంట్రోలతో కూర్చున్నాడు అని రాయబడి ఉంది. అక్కడ ఉన్నటువంటి కొందరు మంది మనుషులు మంట వేసి కూర్చున్నప్పుడు ఆ మంట దగ్గర ఈయన కూడా ఈ మనిషిలాగే ఉండటానికి, ఈ బంట్రోతుల్లాగే ఉండటానికి, లేకపోతే ఆ ప్రాంతంలో మనుషుల్లాగే ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దైవజనం, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మనకు ఇవ్వబడినటువంటి సాక్ష్యము, మనకు ఇవ్వబడినటువంటి రక్షణ, మనకు ఇవ్వబడినటువంటి నిశ్చయత, ఇవన్నీ కూడా నిత్యజీవము ఎంతో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు ప్రభువు ఇచ్చినవి. అయితే మనం ఏం చేస్తామంటే, లోకంలోకి వచ్చినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు లోకంతో కలిసిపోవడానికి, లోకంతో మనం ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి పేతురు జీవితం ఇక్కడ ఏం కనపడుతుందంటే, భయం వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఉండవలసినటువంటి పేతురు ఎక్కడున్నాడు? మనుషులతో కూర్చున్నాడు. చలిమంట వేసుకొని కూర్చుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అక్కడ పేతుడిని గుర్తుపడుతుంది, ఒక చిన్నది గుర్తుపడతా ఉంది. ఇదిగో ఓయి, నీవు ఆ ప్రభుత్వం ఉన్నవాడు కాదా? ఇదిగో నిన్ను ప్రభుత్వం తిరగడం మేము చూసామని చెప్పేసి ఒకరిద్దరు చిన్న బిడ్డలు గుర్తించారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ప్రత్యేకపరిచినటువంటి దేవుడు, లోకంలో నుండి ప్రత్యేకపరిచినటువంటి దేవుడు మనం ఎక్కడ తిరుగుతున్నాం మనకు తెలియదా? ప్రభువుకు తెలియదా? లేకపోతే జనాలు గమనించట్లేదా? ప్రజలు గమనించట్లేదా? ఈరోజు గమనిస్తున్నారు. మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళము ఎక్కడ ఉంటున్నాము? ఈరోజు మనం ఎక్కడ ఉంటున్నాం? ఆదివారం మందిరంలో కనబడుతున్నాం, సాయంత్రం ఎక్కడ ఉంటున్నాం? సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఎక్కడ ఉంటున్నాం? ప్రభువుతో ఉండవలసిన వాళ్ళు, ప్రత్యేకపరిచినటువంటి జీవితం ఉండాల్సిన జీవితము ఎక్కడ కనపడుతుందంట? ప్రత్యేకంగా కనపడుతూ ఉన్నాం. లోకం గమనిస్తుంది, ఆ విషయం మనకు అర్థం కావట్లా. అందుకని సామెత ఉంది ఒకటి, పిల్లి పాలు తాగుతూ, కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నదంట. ఈరోజు అమాయకమైనటువంటి భక్తిలో ఉండకూడదు. మనము ఉంటే ప్రభువుతో ఉండాలి, లేకపోతే లోకంతో ఉండాలి. లోకము, ప్రభువు రెండు కలిసి మనలో ఉండటానికి ఏమాత్రము వీల్లేదు. అయితే ఎప్పుడైతే 3 సార్లు ఆ మాట మాట్లాడాడో అప్పుడు 21వ వచనంలో, లూకా సువార్త 22:61లో, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచిన గనుక పేతురు ఏమంటున్నాడు? ప్రభువు తనతో చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకున్నాడంట. ఈరోజు ప్రభు మనతోటి చెప్పినటువంటి మాటలు, ప్రభు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలు, ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాలు, ప్రభు మనతో చేసినటువంటి నిబంధనలు మనకి శ్రమల్లో, కష్టాల్లో మనకి జ్ఞాపకం రావట్లేదా? ఎందుకు జ్ఞాపకం రావు? జ్ఞాపకం వస్తాయి. కానీ ఈరోజు నేను 2 వ్యక్తుల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, సంతాపపడినటువంటి వాళ్ళు ఇద్దరున్నారు. అందులో మొదటగా పేతురు సంతాపపడి ఏడ్చెను అని రాయబడి ఉంది. లూకా సువార్త 22:62వ వచనంలో, వెలుపలికి పోయి ప్రభువు తనతో చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకొని సంతాపపడి ఏడ్చాడంట. ఈరోజు నీలో నాలో ప్రభు కోరుకుంటుందంటే ఆ సంతాపాన్ని కోరుకుంటున్నాను. నువ్వు నన్ను ఎరగలేదు అని ప్రభువు చెప్పట్లా, నువ్వు అంటావు, భయంతో అంటావు. ప్రభు ముందే చెప్పాడు కదా, మీరు అందరూ అభ్యంతరపడతారని ప్రభు మన యొక్క బలహీనతలన్నీ ప్రభువుకు తెలుసు. అందుకని ప్రభు ముందుగా చెప్పేశాడు తన యొక్క శిష్యులతోటి, మీరందరూ అభ్యంతరపడతారని చెప్పేసి. అయితే పేతురు ఏం చేస్తున్నాడు? వెలుపలకు పోయి సంతాపడి ఏడ్చాడు. కానీ మనకి బైబిల్ గ్రంథంలో ఇంకొక శిష్యుడు కూడా మనందరికీ తెలిసినటువంటి శిష్యుడే. మత్తయి సువార్త 27:3వ వచనంలో ఈ విధంగా ఉంటుంది, అప్పుడు ఆయనను అప్పగించినటువంటి యూద ఆయనకు శిక్ష విధింపబడిగా చూచి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేస్తునని చెప్పెను. వారు దానితో మీకేమి, నీవే చూచుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయములు పారివేసి పోయి ఉరిపెట్టుకొనెను. చూడండి ప్రేమ దైవజనం, ఈరోజు బలహీనతలను ఎరిగినటువంటి దేవుడు, అంతము వరకు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు,
అంతము వరకు మనల్ని ప్రేమించేటువంటి దేవుడు, బలహీనతలను చూసేటువంటి దేవుడు, మన యొక్క పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు, మన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మనకు తెలియదా? మన గురించి తెలియదా? దేవునికి సమస్తము తెలుసు, మన గురించి తెలుసు. అందుకనే పేతురు సంతాపపడి ఏడ్చి వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు, వెళ్ళిపోయాడు. పేతురు ఏం చేస్తున్నాడు? యోహాను సువార్త 21వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, యేసు ప్రభు లేడు కదా, తన యొక్క నాయకుడు లేడు కదా, తమను నడిపించినట్టు నాయకుడు లేడు కాబట్టి పేతురు ఏమనుకుంటున్నాడు చూడండి, 21:3లో సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేది మన్రి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ రాత్రి అంతయు ఏమియో పట్టలేదు. ఏమని పిలిచాడు? వాళ్ళని పిలిచినప్పుడు వాళ్ళ యొక్క పిలుపు ఏంటి? ఇదిగో నన్ను వెంబడించండి, మనుషులను పట్టుజాలలుగా నేను మిమ్మల్ని చేస్తానంటే, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఏమి ఇంక నా జీవితంలో లేదనుకొని పేతురు ఏం చేశాడు? యేసు ప్రభు చనిపోయిన తర్వాత పునరుద్ధానాన్ని గురించి కూడా చెప్పాడు. ఈరోజు మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ గురించి ఉన్నప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంకా లోకంలోనే ఆలోచిస్తూ ఉన్నాం. లోకం యొక్క పరిధిలోనే మనం ఉంటున్నాం. లోకానికి మించినది, ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచన, మరణానికి మించినటువంటి పునరుద్ధానం గురించి కూడా ప్రభు వారికి చెప్పినప్పటికి కూడా గ్రహించలేదు. ఈరోజు ప్రభు మనతో చెప్తున్నప్పటికి కూడా మనం గ్రహించట్లేదు. అందుకని పేతురు ఏం చేస్తున్నాడు? ఆ భయాన్ని బట్టి తమ నాయకుడు లేడని, యేసు ప్రభు లేడని, యేసు ప్రభుతో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు తిరిగి బ్రతికి అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు? తిరిగి వెళ్ళి నేను చేపలు పడతాను పోతున్నాను కాబట్టి మీరు ఎవరైనా వస్తారా? తనుబాడు మాత్రమే కాదు కానీ లోకంలో కొంతమంది తీసుకుపోతున్నాడు, తన శిక్షలను కూడా తీసుకొని పోతున్నాడు. నేను చేపలు పట్టబోతాను కాబట్టి మీరు కూడా వస్తారా అని అడిగినప్పుడు వారు ఏమంటున్నాడు? మేము కూడా వస్తామన్నారు. కానీ పేతురు జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు దేవుడు తన వారిని ఎంత అంతం వరకు ప్రేమించాడంటే, నన్ను ఎరుగును అని 3 సార్లు చెప్పినటువంటి పేతురుతోటి, శిష్యులతోటి, అభ్యంతరపడినటువంటి శిష్యులతోటి, చెదిరిపోయినటువంటి శిష్యులతోటి, వదిలి వెళ్ళినటువంటి శిష్యులకి పునరుద్ధానం తర్వాత అక్కడ కనబడినటువంటి ఆ యొక్క స్త్రీతో ప్రభు చెప్తే, నేను లేచి ఉన్నానని నా సహోదరులకు తెలియజేయండి, నా శిష్యులకి, నా బిడ్డలకు తెలియజేయండి అని చెప్పి అంటాడు. పునరుద్ధాన సందేశము నేను నా బిడ్డలకు తెలియజేయండి, నేనున్నాను, నేను లేచాను. ఆ పునరుద్ధాన సందేశం వెళ్ళి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు నమ్మలేదు. ప్రభువు లేచాడని నమ్మలేదు. కానీ కొంతమంది ఆ సమాధిలోనికి వెళ్ళి చూసొచ్చారు, నమ్మలేదు, కనపడలేదు. నేను గలిలయకి వెళ్తానని ముందుగానే చెప్పాడు కదా ప్రభువు. అయితే ఇక్కడ స్పష్టమైనటువంటి విషయం ఏంటంటే, ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు, క్షమించమని అడగలేదు. ఏం చేస్తున్నాడు? తన జీవితం అంతమని చెప్పేసి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు. క్షమించమని అడిగి ఉంటే అతనికి కూడా పరలోక రాజ్యం ఉండేది. పేతురు వెనుదిరిగి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యం ఏంటంటే, యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ఏమంటున్నాడు? 18-19 వచనంలో, యేసు, నా గొర్రెలను మేపుము, నీవు యవ్వనుడివై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకుని నీకు ఇష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచదు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటికి నేను మోసుకుని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, 15వ వచనం, 16వ వచనం, 17వ వచనంలో ఏమంటాడు? యోహాను కుమారుడు అయినటువంటి సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ప్రభు అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలుసు అన్నాడు. అయితే నా గొర్రెలను మేపంటాడు. తర్వాత 16వ వచనంలో, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించున్నావా రెండోసారి అడిగినప్పుడు, అవును ప్రభువా, నేను ప్రేమించున్నాను, నీకే తెలుసు, నువ్వు ఎరుగుదువు అంటాడు. నా గొర్రెలను కాయ అంటాడు ప్రభు. 17వ వచనంలో, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావు అని అడిగినప్పుడు, నన్ను ప్రేమించాలని 3వసారి అడిగినందుకు పేతురు వ్యసనపడ్డాడు. ప్రభువా, నీవు సమస్తం ఎరిగినవాడు, నిన్ను ప్రేమించాలని నీవే ఎరుగుదు అని చెప్పాడు. అయితే నా గొర్రెలను మేపు ప్రభు అప్పగించినటువంటి పని, ప్రభు మనకు చేసినటువంటి వాగ్దానం, ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క నమ్మకమైనటువంటి పరిచయను కొనసాగించాలి. అందుకని ఆ కొనసాగించడానికి మన యొక్క జీవితము చివరి వరకు కూడా ప్రభు చేతుల్లో పెట్టాలి. మన జీవితాన్ని మనవంతం చేసుకోవడానికి లేదు. ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఈ వాక్యం వింటున్నారో నాకే తెలియదు, కానీ మన జీవితాన్ని మనం అంతం చేసుకోకూడదు. మన జీవితాన్ని మనం అంతం చేసుకుంటే నరకాగ్నికి వెళ్ళిపోతాం. ప్రభు చేతుల్లో కనుక పెట్టగలిగితే పశ్చాత్తాపడి, పేతురు పశ్చాత్తాపం ప్రభువులోకి నడిపించింది. ఇస్కరియోతు యోధ యొక్క పశ్చాత్తాపం నరకాగ్నిలోకి నడిపించింది. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలానే మనం కనుక ఇంకా సిలువలో దొంగలను కనుక మనం కనుక పరిశీలన కనుక చేస్తే, సిలువలో చనిపోయినటువంటి ఆ యొక్క దొంగలు, అక్కడ 3 వ్యక్తులు చనిపోయారు సిలువ వేసినప్పుడు. మొదటి వ్యక్తి ఏమంటున్నాడు? ఎట్లా ఉన్నాడు? ఆ 2 దొంగలు కూడా ప్రభువుని దూషించినట్లుగా చూస్తూ ఉన్నాం.
రెండో వాడు ఏమంటున్నాడు, లూకాసు వార్త 23:39 వేయబడినటువంటి ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించచ్చు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. అయితే రెండో వాడు ఏం చేస్తున్నాడు, మొదటి వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయము, మనం చేసిన దానికి తగినటువంటి ఫలం పొందుతున్నాయి, ఈయన ఏ తప్పిదం చేయలేదు కాబట్టి యేసు ప్రభుతో తిరిగి అంటున్నాడు. రెండో దొంగ అంటున్నాడు. ఇద్దరు దొంగలు నిందించినటువంటి వారే యేసు ప్రభువుని. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిగా ఆ సిలువలో ఎప్పుడైతే తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అన్నాడో, ఆ పైన యూదులు రాజునటువంటి యేసు అని ఎప్పుడైతే ఆ యొక్క పత్రంను చదివాడో, ఆ యొక్క పలక మీద మాటలు చదివాడో, ఈ రెండో దొంగలో మార్పు కలిగింది. అవును, నిజముగా ఇతనటువంటి దేవుని కుమారుడు కాబట్టి యేసు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అని ఏం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దైవజనమా, ఈరోజు మనం పశ్చాత్తాపం పొందినప్పుడు, మారు మనసు పొందితే మనం ప్రభువుతో కూడా ఉంటామనేటువంటి లేఖనాన్ని, ఆ సత్యాన్ని ప్రభు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. మనల్ని బలపరచడానికి ప్రభువే వస్తాడు. మనకు ఆదరణనిచ్చేది ప్రభువే. మన కష్టాల్లో, బాధల్లో భారాన్ని భరించేటువంటిది ప్రభువే. మరి ప్రభు కొరకు నిలబడాల్సినటువంటి మనము ప్రక్కదారులు పడతామా? ప్రభు కొరకు ప్రత్యేక మనము ప్రభు పరిచర్యలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితులన్నిటిలో నుండి మనల్ని నడిపించేటువంటి వాడు దేవుడే, మన ప్రభువే. ఆయన దగ్గర మన పాపాలను ఒప్పుకోవాలి, నీతిమంతులుగా తీర్చి ఆయన రక్తంలో కడగబడితేనే మనం నీతిమంతులం అవుతాం. పశ్చాత్తాపం, నిజమైనటువంటి మారు మనసు, లోతైనటువంటి పశ్చాత్తాపాన్ని పొందుకోవాల్సినటువంటి మనం ఎలా ఉన్నాం ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభు మనల్ని బలపరచడానికి మన దగ్గరికి వస్తున్నాడు. పేతుడి దగ్గరకు వచ్చాడు, పేతుడు బలపరిచాడు, తిరిగి పని అప్పగించాడు. ఈరోజు నువ్వు కూడా ప్రభు దగ్గరికి రాగలిగితే నిత్య జీవానికి వారసులు చేస్తాడు. ఇస్కరియోతు యూదాలాగా మనం చేయకూడదు, పేతురులాగా మనం ముందుకి కొనసాగాలి. కాబట్టి ఈ మాటలు ప్రభు దీవించిన గాక. చిన్న ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన మాటలు మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయమని, నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు, రక్షణ అనుభవంలోనికి ప్రభువు మమ్మల్ని తీసుకురమ్మని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.